హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఒక కేక్ తయారు చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తినే చాక్లెట్స్, స్ట్రాబెరీ అలా కేకులు కాకుండా ఈ కేక్ చేసి చూడండి. ఇది గులాబ్ జామ్ మిక్స్తో చేసిన కేక్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇలాగే చేసుకోవాలనిపిస్తుందండి. మైదా యూజ్ చేయకుండా అయితే నేనైతే ఈ కేక్ యూజ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు అయితే ఫస్ట్ చాక్లెట్ కేక్ చేయమన్నారు, తర్వాత ఇది చూసి వద్దన్నారు, తర్వాత తర్వాత ఇదే చేయి మమ్మీ ఇంక ఇప్పుడు కూడా అన్నారు. అంత టేస్టీగా ఉందండి. దానికి కావాల్సినవి ఏంటంటే 1/2 కప్ ఏమో బొంబాయి రవ్వ తీసుకోవాలండి. మీకు రవ్వగా ఇష్టం లేకపోతే ఈ రవ్వను అన్నది మిక్సీ పట్టుకోవచ్చు, కాకపోతే నేను మిక్సీ పట్టట్లేదు. ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ మిక్స్ ఒకటి తీసుకున్నాను, అది ఒక బౌల్లో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోకి రవ్వ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. రవ్వ యాడ్ చేసేసుకున్న తర్వాత పౌడర్ షుగర్, మనం రవ్వ ఎంతైతే తీసుకున్నామో షుగర్ అన్నది పౌడర్ లాగా చేసి అలా వేసేసుకోవాలండి. నేను 1/2 కప్ అయితే తీసుకున్నా. 1 టేబుల్ స్పూన్ వరకు వచ్చేటప్పటికి బేకింగ్ పౌడరు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేటప్పటికి బేకింగ్ సోడా అన్నది యాడ్ చేశానండి. ఈ మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు రిఫైండ్ ఆయిల్ అన్నది, వంట నూనె ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇది కొంచెం కలుపుకున్నాక ఒక 1/2 కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలండి. మిల్క్తో చేస్తే గులాబ్ జామ్ ఎంత టేస్టీగా ఉంటుందో కేక్ కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఒకవేళ మిల్క్ వేసుకోవడం ఇష్టం లేకపోతే వాటర్ అన్నా వేసుకోవచ్చు. నేను మిల్క్తోనే అన్నది ఇది మొత్తం కూడా కలిపేసానండి. కలిపేసి ఒక 5 మినిట్స్ అన్నది పక్కన పెట్టేయాలండి. చూడండి ఇలా ఉంటుంది కదా, ఇలా కలుపుకున్న దాన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేయాలి. పక్కన పెడితే రవ్వ అన్నది కొంచెం నానుతుందండి, బాగుంటుంది టేస్ట్ వైజ్గా అయితే. తర్వాత 5 మినిట్స్ పక్కన ఉంచిన తర్వాత నేను కొంచెం బాదం, పిస్తా అండ్ ఇది నట్స్ ఏమైనా కానీ మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకొని కేక్ మౌల్డ్కేమో నేను గోధుమ పిండి అన్నది అప్లై చేసి ఆయిల్ రాసి గోధుమ పిండి అప్లై చేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా దాంట్లోకి వేసేయాలండి. వేసేసిన తర్వాత మనం ఏదైతే పిండి ఉంటుందో కొంచెం ఒక 2 టైమ్స్ అన్నది ట్యాప్ చేయాలి. బబుల్స్ లాంటివి ఏమీ లేకుండా చక్కగా అవుతుంది. దీంట్లో కొన్ని అయితే నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నది యాడ్ చేశానండి పైన. మా పిల్లల కోసం అని చెప్పి కేక్ టాపింగ్ అలా చేస్తారు చూసారా, నట్స్ బాల్స్ లాగా ఉంటాయి, స్ప్రింకిల్స్, అవి అయితే నేను వేసానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కేక్ మట్టుకి ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇవి వేసినా కానీ కొంచెం అయితే కరుగుతుందండి. ఇవి ఏవైతే ఉన్నాయో స్ప్రింకిల్స్ అవన్నీ కూడా కొంచెం కరుగుతాయి, అయినా కానీ టేస్ట్ వైజ్గా ఏమాత్రం తగ్గదు, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనం మామూలు కేక్ అయితే ఒక 35 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెడతాం. ఇది వచ్చేటప్పటికి ఒక 45 మినిట్స్ అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. రవ్వ కేక్ కాబట్టి చక్కగా కుక్ అవుతుంది. ముందుగా ప్రీ హీట్ చేసిన బాండీలో అన్నది ఈ కేక్ అన్నది నేను పెట్టేశానండి. పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టడమే. అంతా కూడా చూసారా, డెకరేషన్ అన్నది ఇలా చేసుకొని పెట్టేశానండి. ఒక 30 మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం కుక్ అయింది. తర్వాత ఇంకా లాస్ట్లో మొత్తం ఒక 45 మినిట్స్ అయితే టైం అయితే పడుతుందండి. నేను ఒక 30 మినిట్స్ కన్నది ఇలాగా మూత తీసి చూసుకుంటే మొత్తం సైడ్స్ అంతా కూడా కుక్ అయింది. మధ్యలో కొంచెం కుక్ అవ్వాలి. టూత్పిక్ పెట్టి చూశానండి, సైడ్స్ అయితే కుక్ అయిపోయింది. మధ్యలో కొంచెం పిండిలాగా అనిపిస్తుంది. చూడండి ఒకసారి చూపిస్తాను. నాకైతే ఇక్కడ చేయకాలింది, ఇదిగోండి కొంచెం పిండిలాగా అలా వస్తుంది. అందుకని ఇంకో 10 మినిట్స్ అన్నది కుక్ చేశాను. 10 మినిట్స్ తర్వాత అయితే కానీ ఫుల్గా అయితే కానీ కుక్ అయిపోయింది. చూసారా, చక్కగా మంచి కలర్లో కూడా వస్తుందండి. మీకు కావాలి అనుకుంటే ఎగ్తో కూడా చేసుకోవచ్చండి. నేను ఏంటంటే ఎగ్లెస్ కేక్ అన్నది చేశాను. ఇదైతే చాలా అయితే బాగుంది. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ అన్నది కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాత మనం మౌల్డ్ నిండి తీసేసుకుంటే చూసారా, బ్యాక్ సైడ్ చక్కగా అయ్యిందండి. ఇంకా ఫ్రంట్లో కూడా ఇలా ఉంది. కేక్ అయితే కానీ చాలా స్పాంజ్ లాగా ఉందండి. అసలు చూడండి ఎంత మెత్తగా ఉందో. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు కేక్ అన్నది చాలా బాగుంటుంది. మధ్యలో నట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే కన్ఫామ్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.